నిర్గమకాండం 24వ అధ్యాయం 10వ వచనం చదవగా విందాం. ఎక్సెడస్ 24:10. నిర్గమకాండం 24వ అధ్యాయం. అందరు బైబిల్ తీశారా? మీ బైబిల్ మీ చేతిలో ఉండాలి. బైబిల్ పట్టుకుని మందిరానికి రావడానికి సిగ్గుపడకండి. ఎవడి కంచం వాడుకున్నట్టు ఎవరి బైబిల్ వారి చేతిలో ఉండాలా. ఓకే, ఇప్పుడు చదువు బిడ్డ. చాలు. ఇశ్రాయేలీయుల దేవుని వారు చూచిరి. చాలు. భలే ఉందిరా బాబు నీ బైబిల్. అట్టి కృప కొరకు మేమును కనిపెడుచున్నాము. స్తోత్రం. అది వద్దులే, మాకు ఇచ్చేవి కానీ. ఆమేన్. ఒకసారి చేతుల పైకెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈరోజు వాక్యం ఇప్పటికీ అరగంట చెప్పేశాను, ఇంకో అరగంట మాట్లాడతాను. ఓకే, ఇక చేతులు కట్టుకొని నా వైపు చూస్తూ వినండి. ఇలాంటి ఒక సభ నిర్గమకాండం 24వ అధ్యాయంలో జరిగింది. వింటున్నారా? ఈ సభల పేరేంటి? ఉజ్జీవ రక్షణ సువార్త. ఉజ్జీవ సభలు, సువార్త సభలు, రక్షణ సభల. ఇప్పుడు 3 పాయింట్ల ప్రసంగం చేయాలి. ఇప్పుడు మేము బేరం ఒకదానికి కుదిరింది, ఇప్పుడు ఒకదానికి ప్రసంగం చేస్తా. స్తోత్రం. రైట్. అయ్యగారి సభలకి ఉజ్జీవ రక్షణ సువార్త సభలు అని పేరు పెట్టారు. పేరు ఏది పెట్టుకున్నా సభ జరుగుతుందిగా. హలో, ఎవరికి నచ్చిన పేరు వాళ్ళు పెట్టుకుంటారు. పెట్టుకొని పేరుతో ఏముంది కానీ కూటం జరగాలి, అది ముఖ్యం కదా. ఇక్కడ కూటం జరుగుతున్నట్లుగా నిర్గమకాండం 24వ అధ్యాయంలో కూడా ఒక కూటం జరిగింది. మీరు బైబిల్ చూడకండి, నన్ను చూడాలి. బైబిల్ చూస్తే మీకేమీ అర్థం కాదు. ఇదే పని కట్టుకొని అధ్యాయం మొత్తం చదివేబాకండి. అవసరమైతే ఇంటికి పోయిన తర్వాత చదువుకోండి. ఇప్పుడు మాత్రం నన్నే చూడాల. ఈ నిర్గమకాండం 24వ అధ్యాయంలో జరిగిన సభ భూమి మీద జరిగిన మొట్టమొదటి సభ. హలో, ఇది భూమి మీద జరిగిన ఇక ఆ రోజు నుంచి జరిగిన సభల లెక్క పెడితే కొన్ని కోట్లు అనొచ్చు, మిలియన్లు అనొచ్చు, బిలియన్లు, ట్రిలియన్లు చెప్పొచ్చు. లైట్ ఇయర్స్తో కూడా మనము పోల్చి మాట్లాడచ్చు. అన్ని సభలు జరిగినాయి. ఇప్పటికీ ఇదే రోజుల్లో మన చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఎన్నో చోట్ల సభలు జరుగుతూనే ఉన్నాయి. అయితే మొదటి సభ ఎక్కడ జరిగింది? నిర్గమకాండం 24వ అధ్యాయంలో మొదటి సభ జరిగింది. మీరు చెప్పాల్సిన మాట అది. చెప్పండి. మొదటి సభ ఎక్కడ జరిగిందమ్మా? నిర్గమకాండం 24వ అధ్యాయానికి ముందు అలాంటి సభ ఎప్పుడు జరగలే. నిర్గమకాండం 24వ అధ్యాయం దగ్గర సభలు జరగడం ఆరంభమైంది. సభలు జరగడం అది వరకు ఎన్నడూ ప్రజలు ఒక్కచోట కూర్చొని ఒక్కచోటుకొచ్చి దేవుని స్వరాన్ని విన్న దాఖలు లేదు. ఆ రోజు వినండి, మీరు నమ్మితే నచ్చితే గట్టిగా ఆమెను చెప్పండి. ఆ రోజున ఒక్కడు కూడా విడిచిపెట్టబడకుండా, ఇశ్రాయేలు గోత్రములో ఒక్కడు కూడా విడిచిపెట్టబడకుండా 72 లక్షల మంది ఆ సభకు వచ్చారు. ఎంతమంది వచ్చారమ్మా? భర్త వస్తే భార్య రాకుండా, భార్య వస్తే భర్త రాకుండా, పెద్దోళ్ళు వస్తే పిల్లలు రాకుండా, పిల్లలు వస్తే పెద్దోళ్ళు రాకుండా జరిగిన సభ కాదు అది. అది కుటుంబాలుగా ఎవడు తన గుడారములో ఉండక ఇశ్రాయేలు గోత్రములో ఉన్న 72 లక్షల మంది సభకు వచ్చారంట. హల్లెలూయా. మీరు మరిచిపోతారేమో, మళ్ళీ అడుగుతున్నారు. మొదటి సభ ఎక్కడ జరిగింది? వెరీ గుడ్. ఇంకా స్పష్టంగా చెప్తాను. ఈ మొదటి సభ సీనాయి పర్వతం దగ్గర జరిగింది. హల్లెలూయా. అది వరకు ఇశ్రాయేలు ప్రజలందరూ ఒక్క చోట కూడుకున్న దాఖలు లేవు. మీరుంటే మీకేం తెలిస్తే నాకు చెప్పండి.
మీకు తెలిసి చెప్పండి, సెల్ ఫోన్స్ అన్ని స్విచ్ ఆఫ్ చేసేయండి నాన్నగారు, ఏమనుకోబాకండి. పాప మైగారికి తెలియదులే, ఆయన పని చేసుకొని వచ్చేయండి, ఆయన చూడబాకండి అలాగా. హల్లెలూయా. పరిచయం చేసి వచ్చి కూర్చున్నారు కాబట్టి మర్చిపోయాడు. ఇక్కడ కూర్చొని స్విచ్ ఆఫ్ చేయకుండా ఉన్న బ్యాచీలు ఉన్నారు, వాళ్ళు చెప్తున్నాను. ఈసారి ఎవరిదైనా ఫోన్ మోగిందా, నీకు మోగిపోద్ది. స్తోత్రం. ఆఫ్ చేసావా? ఇప్పుడు ఆఫ్ చేసావా? ముందే చేసావా? సైలెంట్లో పెట్టావా? విఐపి ఫోన్లు వస్తాయా? అగో హల్లెలూయా. రైట్, ఓకే. నిర్గమాకాండం 24వ అధ్యాయంలో జరిగిన మొదటి సభ ఏ స్థలంలో జరిగిందంటమ్మా? వెరీ గుడ్. ఆ సీనాయి పర్వతము దగ్గరికి ప్రజలందరినీ దేవుడు రమ్మని చెప్పాడు. అందరు రండి, నేను అక్కడ నుండి మీతో మాట్లాడబోతున్నాను. హల్లెలూయా. ప్రజలందరూ ఏమండి, ఒక్కడు లేడు. ఆ పాప ఎవరు? వాళ్ళ అమ్మ నాన్న ఎవరు? నా దగ్గర రమ్మని చెప్పండి. ఏయ్, నన్ను సంపేస్తా, తలకాయ తీసేస్తా. ఇదేమన్నా గార్డెన్ అనుకున్నావా? స్తోత్రం. రైట్, నన్ను చూడండి. ప్రభు అంటాడు, ఇశ్రాయేలు సర్వ సమాజము సీనాయి పర్వతము యొద్దకు రావాలను అని చెప్పి అందరినీ పిలిపించి అంటాడు, ఆ కొండపై నుండి దేవుడు వారితో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. అది మొట్టమొదటిసారి జరిగిన ₹1 మాట చెప్పనా? ఐగుప్తీయుడే కానీ, సున్నతి లేనివాడే కానీ, ప్రభుని నమ్మని వాడు ఎవడా సభలో లేడు. రక్షింపబడి ఎర్ర సముద్రము దాటి ప్రత్యేకించబడిన తన ప్రజలందరూ కూడుకున్న మొట్టమొదటి సభ ఇక్కడ. ఈ మధ్యాహ్నం కూడుకున్న వాళ్ళలో యేసు నామమును ఎరగని వారు ఎవ్వరు లేరు. ఇశ్రాయేలు ప్రజలుగా ఆ రోజున వాళ్ళందరూ సీనాయి పర్వతము దగ్గర ఎలాగున్న సభలో పాలు పొందడానికి వచ్చారో, ఈరోజు మనం కూడా అలాంటి సభలో పాలు పొందడానికి వచ్చాం. 10 మంది వచ్చారా, 100 మంది వచ్చారా, 1,00,000 మంది వచ్చారా, 72 లక్షలు వచ్చారా ముఖ్యం కాదు. అసలైన పాయింట్ చెప్తాను. భూమి మీద జరిగిన ఆ మొట్టమొదటి సభలో జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? మీకు నచ్చితే చప్పట్లు కొట్టాలి, ఓకే? ఆ చప్పట్లు కొట్టేటప్పుడు నోరు గట్టిగా బిగించుకొని అని కొట్టకండి. యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం అంటూ మీరు చప్పట్లు కొట్టాలి. భూమి మీద జరిగిన ఆ మొట్టమొదటి సువార్త సభలో, ఆ మొట్టమొదటి ఉజ్జీవ రక్షణ సువార్త సభలో జరిగిన అద్భుతం ఏంటంటే, మనం చదువుకున్న 10వ వచనంలో వారందరూ ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను చూడగలిగారు. హల్లెలూయా. ఆ సభలో జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? కుంటివాడు బాగుపడలా, మూగవాడు నోరు తెరవలా, గుడ్డివాడు చూపును పొందలే, రోగిష్టివాడు బాగుపడలా, బంధకాల్లో ఉన్నవాడు విడిపించబడలేదు. ఏ అద్భుతం జరగలే. అంతకంటే అద్భుతం తెలుసా? అన్ని అద్భుతాల్లో, అన్ని ఆశీర్వాదాల్లో శ్రేష్టమైన అద్భుతం, శ్రేష్టమైన ఆశీర్వాదం ఏంటంటే వారు కనులారా యేసయ్యను చూడగలిగారు. మీరు చెప్పండి, యేసు ప్రభుని చూడడంలో ఉన్న ఆశీర్వాదము అద్భుతం కంటే మించింది ఏమైనా ఉన్నదా? హల్లెలూయా. మీకు మాట చెప్తాను, బాగా వినండి. ఆది కాండంలో ఆది మానవుడైన ఆదాము హవ్వలు వారు మాత్రమే కనులార ప్రభుని చూడగలిగారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ప్రభుని కనులార చూసిన మనుషుడే లేడు. కానీ ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతూ అంటాడు, వారు దేవుణ్ణి. మోషే కూడా అడుగుతున్నాడు, నిన్ను చూడాలయ్యా అంటే, రే చూస్తే చచ్చిపోతావురా అన్నాడు. ఎవరు? అబ్బాయి చూడాలి అని చిన్నపిల్లల మగ దాన్ని ఏమంటాడు? మారం అంటారా మీరు? మారం పెట్టాడు. ఆ కుదరదు, నేను చూడాల్సింది అంటాడు మోసెస్. అలాగైతే నా మొహం చూస్తే చచ్చిపోతావురా, నేను వెళ్ళిపోయేటప్పుడు ఆ బండ చాటున దాగి ఉండు, అక్కడి నుంచి నేను వెళ్ళిపోయినప్పుడు నా వెనుక భాగం చూడన్నాడు. వెనుక భాగం చూసిన మోషే బోర్లబడి చచ్చిపోయేవాళ్ళ మారిపోయాడు. కిందికి వచ్చేదాకా ఆ మహిమతో తలతల మెరిసిపోతున్నారు. వెనుక భాగం చూసినోడి ముఖం ఎంత మెరిస్తే, ఆయనను కళ్ళారా చూసిన ఇశ్రాయేలు ప్రజలు ఎంత మహిమ అనుభవించాలి, ఎంత ఘనత పొందాలి. అది ఎంతటి మహిమగల అనుభవం, అది ఎంతటి ఆశీర్వాదకరమైన వేళ. ఆ కృప ఈ మధ్యాహ్నం మనకును దేవుడు అనుగ్రహించునుగాక, మనము ఆయన చూచుదుముగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.
సభకు వచ్చేవాడు ఆశీర్వాదాల కొరకు రావద్దు, దీవెని కొరకు రావద్దు, మేలు కొరకు రావద్దు, బంధకాలు పోవాలని రావద్దు, ఆరోగ్య కొరకు రావద్దు. ఆడు వస్తే నేను యేసయ్యను, నీవు పలికినట్లుగా ఈ రోజు నా ప్రభువుని చూడగలిగిన